హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక కమలాకర్ బాడీని గుర్తుపట్టేస్తుంది కౌశికి అని రావద్దు అంటున్న ఇక దాత్రి కేదార్ వాళ్ళ మాటలతో కౌశికి శ్మశానానికి వచ్చేలా ఒప్పిస్తారు. కౌశికి ఇలా అంటుంటుంది, బాబాయ్ టైం కనుక్కో అందరం బయలుదేరదాం అని అంటూ కౌశికి సుధాకర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. వైజయంతి నిషి కంగారు పడుతూ ఉంటారు. ఇక దాత్రి బయటికి వస్తుంది. కేదార్ కూడా వెనకాలే వచ్చి మనకి ఇంకా ఫ్యూ అవర్సే ఉంది దాత్రి అని అంటుండగా అవును అని అంటూ దాత్రి రమ్యకి కాల్ చేస్తుంది. ఇక నేను తెప్పించమన్నట్టు యువరాజ్ బాడీకి కరెక్ట్గా మ్యాచ్ అయ్యే క్రిమినల్ ప్రొఫైల్స్ని తెప్పించావా అని దాత్రి అడుగుతుండగా తెప్పించాను మేడం, వెరిఫై చేస్తున్నాను అని రమ్య అంటూ ఉంటుంది. తొందరగా ఫాస్ట్, మనకి టైం లేదు, ఒక 10 minutesలో మేము అక్కడికి వస్తున్నాం అని దాత్రి అంటూ ఉంటుంది. ఓకే మేడం అని రమ్య కాల్ కట్ చేస్తుంది. ఇక దాత్రి కేదార్లు ఇద్దరు 10 minutesలో అక్కడ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇక రమ్య వాళ్ళని రిసీవ్ చేసుకొని తను తీసుకొచ్చిన ప్రొఫైల్స్ అన్నిటిని చూపెడుతూ ఉంటుంది. ఇక ఒక్కొక్కటి దాత్రి చూస్తూ ఇది కాదు నెక్స్ట్ అని అంటూ ఇక మల్లేష్ ఫోటో దగ్గర ఆగిపోతుంది దాత్రి. అక్కడ పడున్న బాడీ యువరాజ్ హైట్కి మ్యాచ్ అవుతుంది అని దాత్రి అంటూ వేరే ఫొటోస్ ఏమైనా ఉన్నాయా అని దాత్రి అడుగుతూ ఉంటుంది. 2 photos మాత్రమే ఉన్నాయి మేడం అని అంటూ మరొక ఫోటోని రమ్య చూపిస్తూ ఉంటుంది. ఇక మరొక ఫోటోలో మల్లేష్ బాడీ పైన యాదమ్మ అనే టాటూ కనబడుతుంది. ఇక ఆ రోజు మార్చరీలో డాక్టర్ ప్రియా గెటప్లో బాడీ పైనున్న యాదమ్మ టాటూ తను చూడడం గుర్తొస్తుంది జేడీకి. ఇక ఎస్ వీడే అని జేడీ అంటూ అడ్రస్ ఏమైనా ఉందా అని అడుగుతూ ఉంటుంది. ఇక అడ్రస్ ఉంది మేడం అని చూపిస్తూ ఉంటుంది రమ్య. ఇక ఆ అడ్రస్ని ఫోటో తీసుకొని పద కేడి వెళ్దాం అని అంటూ ఇక యాదమ్మ దగ్గరికి బయలుదేరుతారు. మరోవైపు మీనన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బాయ్ అంతలా ఆలోచిస్తున్నావు అని యువరాజ్ అక్కడికి వస్తూ అడుగుతూ ఉంటాడు. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది యువరాజ్, ఏదో నేను మిస్ అవుతున్నాను, అదే ఆ జేడీ పట్టుకుంటుంది ఏంటా అని ఆలోచిస్తున్నాను అని మీనన్ అంటూ ఉండగా ఇంకొక 10 minutesలో ఇక ఆ మల్లేష్ గాడి బాడీ తగలబడిపోతుంది బాయ్. ఇక ఆ తర్వాత జేడీ గింజుకున్నా కూడా జేడీ మాటని ఎవరు వినరు అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక మీనన్ దేవాని ఇలా అడుగుతుంటాడు, దేవా నేను చెప్పినట్టుగా మల్లేష్ వల్ల అమ్మ యాదమ్మని చంపేశారు కదా, అన్నీ నువ్వే దగ్గరుండి చూసుకున్నావు కదా అని దేవాని మీనన్ అడుగుతుండగా దేవా భయపడుతూ బాయ్ అది ముసల్ది బాయ్, తన వల్ల మనకేం ప్రాబ్లం రాదు అని అనేస్తాడు. ఇక మీనన్ కోపంగా లేచి దేవా కాలర్ పట్టుకొని ఏంట్రా నువ్వు ఏం చేసావురా, జేడీ విషయంలో ప్రతిదీ అలర్ట్గా ఉండాలి అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ జేడీ నేను వదిలిపెట్టిన యాదమ్మనే పట్టుకుంటుంది. ఇక యాదమ్మని తీసుకొని నా అంచనా ప్రకారం జేడీ శ్మశానానికి ఆల్రెడీ బయలుదేరిపోయి ఉంటుంది. తనెవరు జేడీ ఐపీఎస్, తనని తట్టుకొని ఎదిరించి యాదమ్మని నువ్వు తీసుకురాగలుగుతావా అని అనగానే దేవా వణికిపోతూ ఉంటాడు. ఇక యువరాజ్ కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మీనన్ ఇలా అంటుంటాడు, దేవా మన దగ్గరున్న మనుషుల అందరినీ బయలుదేరమను, ఇక మనం ఈరోజు ఎలాగైనా ఆ జేడీని ఆపి ఆ యాదమ్మని మనం తీసుకురావాలి, లేదంటే ఇక మన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, మనం ఆ జేడీ టీంకి దొరకడం ఖాయం. ఇక యువరాజ్ మరికొంత మనుషుల్ని తీసుకొని నువ్వు శ్మశానం దగ్గర కాపుకాయ్, ఇక్కడ మిస్ అయితే అక్కడ నువ్వు ఫినిష్ చేయి అని అనగానే సరే బాయ్ అలాగే అని అంటూ యువరాజ్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక మీనన్ దేవా కలిసి జేడీని ఆపడానికి బయలుదేరుతారు. మరోవైపు జేడీకేడి ఇద్దరు రమ్య చెప్పిన అడ్రస్కి వచ్చేస్తారు. కిందికి దిగి ఒక తాగుబోతుని ఇలా అడుగుతుంటుంది జేడీ, ఇక్కడ యాదమ్మ అంటే ఎక్కడుంటారు అని అడుగుతుండగా ఆ తాగుబోతు సచ్చినోడు నేనెందుకు చెప్పాలి నీకు అని అంటూ ఉంటాడు. ఇక జేడీ వాడు తాగున్నాడు అని తెలుసుకొని పక్కకు వెళ్ళబోతుండగా ఏంటి నన్ను ప్రశ్న అడిగి నన్ను వదిలేసి వెళ్ళిపోతారా, అంత పిచ్చోన్లాగా కనబడుతున్నానా నేను అని అంటూ ఈ జేడీ వాళ్ళ టైంని వేస్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక అది కాదు నువ్వు చేసే కామెడీని మేము తట్టుకోలేము, ఇప్పుడు మేము వెళ్ళాలి అని కేడి అంటుండగా ఏంటి మీరు మల్లేష్ ఇంటి గురించి నందెందుకు అడిగాడు, అయినా మల్లేష్ ఇది ఇల్లు
ఇక్కడ యాదమ్మ ఉంటుందని నేను చెప్పేస్తాననుకున్నారా అని అంటుండగా జేడీకేడి కళ్ళతో సైగ చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్తుండగా ఈ తాగుబోతు మళ్ళీ అడ్డుకుంటాడు. ఇక పెద్ద మనిషి మాట్లాడుతుంటే అలా పట్టించుకోకుండా వెళ్ళిపోతారా అని అనగానే కేడి కోపంగా చెంప మీద నుంచి ఒక్కడి కొడతాడు ఆ తాగుబోతుని. ఇక ఆ తాగుబోతు కింద పడి స్పృహలోకి వచ్చి పరిగెత్తుకుంటూ పారిపోతాడు. ఇక జేడీకేడి లోపలికి వెళ్ళి యాదమ్మని తీసుకొని శ్మశానానికి బయలుదేరుతారు. ఇక శ్మశానంలో ఆల్రెడీ అంత్యక్రియలకి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఇక కౌశికి, సుధాకర్, సురేష్ ఏడుస్తుండగా ఇక నిషి, వైజయంతి, కమలాకర్ మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక నిషి వైజయంతిని చూస్తున్న కాచిబుచ్చి ఏమైంది, వీళ్ళ ప్రశాంతతని చూస్తుంటే అసలు ఆ చితి మీద ఉంది నా బామ్మర్దేనా అని నాకు డౌట్గా ఉంది అని బూచి అంటుండగా ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని కాచి అంటూ ఉంటుంది. ఇక కమలాకర్కి నిషి సైగ చేయడంతో అలాగే అలాగే అని అంటూ ఆ కాటి కాపరికి సైగ చేస్తాడు కమలాకర్. ఇక సుధాకర్ ఏడుస్తూ ఉంటాడు. నా కొడుకు పోయాడు, ఇక వీడు పోతాడని తెలిస్తే వాడికన్నా ముందే నేనే చచ్చిపోయేవాణ్ణి అని ఏడుస్తూ ఉంటాడు. ఆ మాటకి వైజయంతి తిడుతూ ఉంటుంది. ఈ ఇల్లు ఒక చావు చూసింది, చాలదా మళ్ళీ ఆ మాటలు ఎందుకు అని వైజయంతి తిడుతూ ఉంటుంది. ఇక కౌశికి సుధాకర్ దగ్గరికి వచ్చి ఓదారుస్తూ నువ్వే అలా అయిపోతే బాబాయ్ మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను దాటుకుని వచ్చావు, కానీ ఇప్పుడు నువ్వు ఇలా అయిపోతే ఎలా అని కౌశికి సుధాకర్ని అంటూ ఉండగా ఇక ఇలా అంటుంటాడు సుధాకర్, కొడుకు పోవడం అనేది కష్టం కాదు, కడుపు కోత, ఎన్నిసార్లు ఏడ్చినా నా హృదయంలో బాధ మాత్రం తీరదు అని సుధాకర్ అంటుంటాడు. ఇక కౌశికి కోపంగా నా కుటుంబం కష్టానికి, నా కుటుంబం కన్నీళ్ళకి కారణం ఆ జేడి, ఇక ఆ జేడీకి ఎటువంటి శిక్ష వేస్తానంటే ఆ జేడీని ఎటువంటి పరిస్థితుల్లో నిలబెడతాను అని అంటే ఆ జేడీకి ఊహకి కూడా అందదు. ఇక జేడీని నాశనం చేయకపోతే నా పేరు కౌశికే కాదు అని శపథం చేస్తూ ఉంటుంది కౌశికి. ఇక కాటి కాపరి వచ్చి సుధాకర్ని టైం అవుతుంది, 3 రోజులు అవుతుంది అంటున్నారు చనిపోయి, ఇలా ఉంచకూడదు, వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తే చితి పెట్టేద్దాం అని అంటుంటాడు కాటి కాపరి. ఇక కమలాకర్, సురేష్ ఇద్దరు సుధాకర్ని తీసుకొని వెళ్ళి బట్టలు మార్చుకొని తీసుకొస్తారు. ఇక కాటి కాపరి సుధాకర్ భుజం పైన కుండని పెట్టి 3 చుట్లు తింపి ఇక చేతికి కాగడా ఇస్తాడు. మరోవైపు జేడి యాదమ్మని తీసుకొని వస్తూ ఉంటారు. ఇక మీనన్ మనుషులు కూడా జేడీని ఆపడానికి వస్తూ ఉంటారు. ఇక సుధాకర్ చేతికి నిప్పు పెట్టబోతూ ఉంటాడు. ఇక అదే టైంలో ఒక కారు వచ్చి అక్కడికి ఆగి స్టాప్ అని అరుస్తారు. ఇక ఎవరు మీరు అని కౌశికి అడుగుతుండగా నిషి, వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక వైజయంతి ఇలా అంటూ ఉంటుంది, నాకు కడుపు కోతని మిగిల్చారు, ఇప్పుడు ప్రశాంతంగా నా కొడుకు అంత్యక్రియలు కూడా చేసుకొనివరా అని వైజయంతి అరుస్తూ ఉండగా ఇక ఆపండి మేడం, ఈ బాడీకి అంత్యక్రియలు ఆపమని మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అని అనగానే ఇక నిషి, వైజయంతి ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. ఇక కమలాకర్ ఇలా అంటుంటాడు, లేదు ఈ బాడీ అంత్యక్రియలు జరపాల్సిందే, ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను అని కమలాకర్ అంటూ ఉండగా వచ్చిన ఆఫీసర్ కౌశికిని ఇలా అంటుంటారు, మేడం మీరైనా నా మాట వినండి, ఇక జేడీ టీం ఏదో సాక్ష్యాధారాలను తీసుకొని ఇక్కడికి వస్తున్నారంట, ఈ బాడీ అంత్యక్రియలు ఆపమని పైనుండి మాకు ఆర్డర్స్ పాస్ చేశారు అని అతను చెప్తూ మీరే చూడండి మేడం అని అంటూ ఆర్డర్ కాపీని కౌశిక్కి ఇస్తాడు. కౌశిక్కి ఆ కాపీని చూస్తూ ఓకే సార్, చట్టం పైనున్న గౌరవంతో ఒక 10 నిమిషాలు మాత్రమే మేము ఈ అంత్యక్రియలను ఆపేస్తాం అని కౌశికి అంటూ ఉంటుంది. ఇక ఆ విషయాన్ని ఆ ఆఫీసర్ ఫోన్ చేసి జేడీకి చెప్తాడు. ఓకే సార్, 10 మినిట్స్లో మేము అక్కడ ఉంటాం అని జేడీ అంటూ ఉంటుంది. మరోవైపు జేడీని ఆపడానికి మీనన్ వస్తూ ఉంటాడు. ఇక మీనన్ జేడీని ఆపగలడా, ఇక యాదమ్మని తీసుకొని 10 మినిట్స్లో జేడీ శ్మశానానికి వెళ్ళగలదా, ఇక యువరాజ్ బ్రతికే ఉన్నాడని కౌశిక్కి ముందు నిరూపించుకోగలదా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.